సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు టోకరా, వివిధ ఖాతాల నుంచి 50 లక్షల లూటీ, మనీ లాండరింగ్ కేసు విచారణ అంటూ బెదిరింపు, తనిఖీ చేశాక తిరిగిస్తాం లేదంటే అరెస్ట్ అని హెచ్చరిక. బాధితుడు ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడట. మోసంపై పోలీసులకు ఫిర్యాదు. అమ్మ, సిబిఐ అధికారుల పేరుతో మాజీ ఎమ్మెల్యేకే టోకరా వేసి 50 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవనాయుడు తిరుపతి జిల్లా పాకాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘరానా మోసం వెలుగు చూసింది. జయదేవనాయుడికి గత శనివారం ఒక మహిళ వీడియో కాల్ చేసి మీ అకౌంట్ నుంచి కొన్ని కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని చెప్పిందట. సో 50 లక్షలు కథం పట్టించారట. నాకు నిన్న కూడా ఎవరో పెట్టిరు. ఇంకో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఈ రకంగా వస్తున్నాయి అన్నమాట లెటర్స్. నమస్తే అండి. యా ఇది నిన్న పంపించినారు కదండి కాపీ. యా స్కైప్ లో ఇచ్చేసి అవన్నీ పంపించింది అనమాట. ఎవరు పంపినారు అంటే అన్నోన్ పర్సన్స్ నుంచా? అన్నోన్ పర్సన్స్, సైబర్ క్రైమ్. ఓ సైబర్ క్రైమ్ అని ఇట్లా వస్తుంది. అట్లా వచ్చినాయి అన్ని. మీ మీద కేసు అయింది, ఇందులో 148 మంది ఉన్నారు, మీ అకౌంట్ లో 200 కోట్లు ఉన్నాయి, ఇవి హవాలా సొమ్ము, ఇంట్లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అయినాయి, నువ్వు 148 నంబర్ నువ్వు ఇది సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకున్నది, మొత్తం హిందీలో మాట్లాడింది అన్నమాట. ఓ ఫోన్ కాల్ కూడా వచ్చింది మీకు? ఈ లెటర్ రావడంతో పాటు ఫోన్ కాల్ వచ్చిందా? ఫోన్ కాల్ ముందుగానే ఫోన్లు తీసుకొని తర్వాత స్కైప్ లో తీసుకొని తర్వాత పోలీసు వాళ్ళు మాట్లాడినట్టు. పోలీసు వాళ్ళే. ఓకే, పోలీసు వాళ్ళు అంటే వాళ్ళ టైప్ లో మాట్లాడాను అన్నమాట. అంటే నెంబర్ ఏమైనా ఉందా అండి? కన్సర్న్ అంటే మొబైల్ నెంబర్ ఏమైనా ఉందా? ఉన్నాయి. ఓకే ఉన్నాయి. ఓకే, పంపించమంటే పంపిస్తాను. నెంబర్ ఒకసారి చెప్పండి. లైవ్ లో ఉన్నారు మీరు. హలో హలో వాడు ముంబై పోలీస్ 87 అని ఉపయోగించింది. అది +91. ఒక్క నిమిషం 91 +91 అది కామన్. 79910 25194. ఇది ఈ మొబైల్ నుంచి మీకు కాల్ వచ్చింది? ఈ మొబైల్ ఇంకో మొబైల్ కూడా అట్లా వాళ్ళ మా హైయర్ ఆఫీసర్ మాట్లాడతాడు. ఇమీడియట్ గా అని మళ్ళీ ఇంకోవాడు. ఓకే, అరెస్ట్ ఆర్డర్ కూడా వచ్చిందిగా మీకు ఏకంగా? ఓకే, 8/7/2024 అరెస్ట్ ఆర్డర్. సెక్యూరిటీ డిపాజిట్ జామీన్ ఇచ్చడానికి. ఓకే, జామీన్ చేయడానికి ఇంత డబ్బులు కట్టండి, లేకపోతే లోకల్ పోలీసు వచ్చి మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తారు అని. ఓకే, మరి మీరు ఏం ఆన్సర్ చేశారు ఫేక్ కాల్ కి? నాకు దానికి సంబంధం లేదు, వాడు ఎవడో తెలియదు, ఏదో హరీష్ గోయలో ఏదో అని చెప్పాడు. అసలు నేను ముంబై రాలేదు, నాకు కెనరా బ్యాంక్ అకౌంట్ లేదు, కెనరా బ్యాంక్ లో ఉన్నది మీ పేరు మీద అకౌంట్, మీ ఆధార్ కార్డు తో తీసి ఉన్నది అని చెప్పి చేసింది. ఇప్పుడు అంటే మీరేం చేస్తారు సార్? మీరేం చేస్తారు? నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అంటే కొంత హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా? ఓకే, యా. ఇంకో నెంబర్ 3 నెంబర్లు ఉన్నాయి. చెప్పండి. 90168 43397. ఓకే, ఇంకో నెంబర్ 82228
8,228 8,228 56,817. 56,817. ఇంకో నంబర్ అంటే వీళ్ళు వేరు వేరు నంబర్లు మాట్లాడుతుంటారు అనమాట, హైయర్ ఆఫీసర్స్ అని. ఓకే. 96037 96037 74775. 74775. ఇన్ని ఫోన్లతో మాట్లాడండి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారండి? హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్ మీరు హైదరాబాద్లోనే ఉంటారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. అట్లా ఇంత అమౌంట్ డిపాజిట్ చేయండి బెయిల్ కోసము. ఇది సుప్రీంకోర్టు విచారణలో ఉన్నది. అదే పిఎంఎల్ఏ చట్టం కింద వస్తుంది. ఒక మాజీ ఎమ్మెల్యేకి 50 లక్షలు వేసిరట నిన్ననో మొన్ననో, ఇవాళ పేపర్లో వచ్చింది. అదే వార్త చదువుతూ మీకు ఫోన్ చేసిన. రైట్. సో ఇది విషయం. లింగమూర్తి గారని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనమాట, ఆయన రిటైర్డ్ అయిపోయిండు. సో ఆయనకి ఇట్లా వచ్చిందనమాట. ఇగో ఈ నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే సరే కామన్ మెన్స్కి ఎవరు చేయకపోయి ఉండొచ్చులే, కానీ ఎవరెవరైతే అఫీషియల్స్ వీళ్ళు ఉన్నారో, ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ని, ఇంజనీర్స్ని టార్గెట్ చేస్తున్నారు. బాగా హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, సంపాదించిన సొమ్ము ఎంతో కొంత ఉంటుంది. సో వాళ్ళు భయపడి కేసు ఉందనగానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారని అట్లా ఒక లీడర్ ట్రాన్స్ఫర్ చేసిండట. మరి ఆయన ఎందుకు భయపడ్డాడు? సో ఈ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాడు. సైబర్ క్రైమ్ వాళ్ళు కనుక ఒకవేళ ఈ వీడియో చూసినా ఏమన్నా చూసినా ఈ నెంబర్లను దయచేసి ట్రేస్ చేసే ప్రయత్నం చేయండి. ఇది కేస్ స్టడీ కింద ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు లింగమూర్తి గారు మెసేజ్ పెట్టి నాకు ఈ రకంగా కాల్ వచ్చిందని విత్ ఎవిడెన్స్తోనే ఆయన చూపించడం జరిగింది. ఇందులో చాలా క్లియర్గా ఏకంగా అరెస్ట్ ఆర్డరే పెట్టి చూడండి. చాలా ఆయన కింద సంతకం వల్ల నీరజ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ముంబై అని. Whereas I am Neeraj Kumar, Assistant Director, Directorate of Enforcement, Zone 1, Mumbai, have reason to believe R. Lingamurthy, about 65 years, has been found to be guilty of an offence punishable under the provisions of Prevention of Money Laundering Act 2002. Now, therefore, in exercise of the powers conferred on me under subsection 1 of section 19 of the Prevention of Money Laundering Act 2002, I hereby issue the arrest for the said Rohan Sharma 2 hours on 8/7/2024. He has been informed of the grounds for arrest ata. ఇగో నిన్ను అరెస్ట్ చేయబోతున్నాం, అరెస్ట్ ఆర్డర్ అని ఇట్లా పంపిస్తారు. అండ్ ఇంకా మిగతా పేపర్స్లో అసలు నువ్వేంది, ఎట్లా, డబ్బులు పంపాలా ఏంది అన్నదాన్ని కూడా ఇగో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇండియా కన్సెంట్ టు టర్మ్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్లీ అగ్రిమెంట్ అట. ఎఫ్ఐఆర్ నెంబర్ వేసారు మహారాష్ట్ర MH6722/0324 అని. The amount involved in this case is as high as 37 crores. If the case cannot be solved, the victim's funds cannot be recovered. The person who leaked the something is rational. The maximum penalty is the death penalty. This case is classified as a second level confidential case by the state. Anyone who leaks the secret will be sentenced for 3 to 5 years in prison and fine up to 5 lakhs. సో ఇట్లా ఆయన్ని డబ్బులు పంపించామన్నారు అనమాట. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద మనిషి మోసపోయిందట. ఇగో సిబిఐ అధికారుల పేరుతో మాజీ ఎమ్మెల్యేకే టోకరా వేసి 50 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవనాయుడు తిరుపతి జిల్లా పాకాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘరానా మోసం వెలుగు చూసింది. జయదేవనాయుడికి గత శనివారం ఒక మహిళ వీడియో కాల్ చేసి మీ అకౌంట్ నుంచి కొన్ని కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని చెప్పింది. తాము అరెస్ట్ చేసిన నాయక్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలు సేమ్ యాక్చువల్ మహిళలే ఫోన్ చేసినాడు ఈయన లింగమూర్తి గారికి కూడా. ఏడుంది మహిళ కాల్ చేస్తే మీ నెంబర్ కూడా అందులో ఉందని, కాబట్టి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని బెదిరించిందట. మనీ లాండరింగ్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని జయదేవ్ చెప్పగా తన పై ఆఫీసర్తో మాట్లాడుకోవాలని మరో వ్యక్తికి ఫోన్ కనెక్ట్ చేసిందట. వెంటనే లైన్లోకి వచ్చిన మరో వ్యక్తి తాము ఫోన్ చేసిన విషయం ఎవరికైనా చెబితే వెంటనే అరెస్ట్ చేస్తామని బెదిరించిందట. సిబిఐ అకౌంట్ నెంబర్ పంపిస్తామని, మీ అకౌంట్కు మీ ఖాతాల్లోని డబ్బు పంపిస్తే తనిఖీ చేసుకున్నాక 3వ రోజు తిరిగి మీ ఖాతాలకు వేసేస్తామని చెప్పారు. దీంతో జయదేవనాయుడు శనివారమే బ్యాంకుకు వెళ్లి 6 అకౌంట్ల నుంచి ఆర్టీజీఎస్ ద్వారా 50 లక్షలు వారు చెప్పిన అకౌంట్ నెంబర్కి పంపించిందట.
మరి ఎందుకు అంత హడావుడిగా పంపించేయాల్సిన పరిస్థితి వచ్చింది? వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారంటే డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. అమెరికాలో ఉండే కుమారుడు ఆదివారం ఫోన్ చేస్తే జరిగిందంతా చెప్పిండట. మోసపోయినట్లు గ్రహించిన కుమారుడు వెంటనే ఎస్పీ కంప్లైంట్ చేసిందట. కంప్లైంట్ చేయమని చెప్పిండట. ఆదివారం తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసిన జయదేవనాయుడు జరిగిన విషయం చెప్పిండట. ఆయన సూచన మేరకు జయదేవనాయుడు సోమవారం సాయంత్రం పాకాల పోలీసులకు ఫిర్యాదు చేసిండు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట. నేను విత్ నెంబర్స్ కూడా ఇచ్చిన, అంటే ఒకరికి వచ్చిన కాల్ నెంబర్స్ విత్ ఎవిడెన్స్ పెట్టిన. సో దయచేసి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఏమన్నా ఎంక్వైరీ చేస్తే చేయండి, మీకు ఉపయోగపడుతుంది.